హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విఎం షీప్ ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వసీం గులాం ముస్తఫా. ఎప్పటిలాగే శనివారం సంత ఉదయము 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే సాగుతుంది. ఈ వారంలో నాటు కోళ్ళు చాలా ఎక్కువగానే వచ్చాయి. కొనుగోళ్లు లేవు, అమ్మకానికైతే బాగా వచ్చాయి. ధరలు అయితే నేను అడగలేదు. అవి అన్ని నాటు కోళ్ళ లాగానే కనబడ్డాయి, అంటే కటింగ్ పర్పస్వే కనబడ్డాయి. అసలీ కోళ్ళు అయితే కనబడలేదు. ఇలాంటి పుంజులు ఒక 5-6 వచ్చాయి. 2000 2500 చెప్తున్నారు. కోళ్ళ వీడియోలో పెద్దగా ఇంట్రెస్టింగ్ అయితే లేదు నాకు కూడా. అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు కోళ్ళలో. కొంతమంది మాకు సబ్స్క్రైబర్స్ కోళ్ళు చూపించండి అంటే చూపిస్తున్నాను. ఇక్కడ నాటుకోడు పుంజులు ఉన్నాయి చూడండి, అసలీ కోళ్ళు. ఇవి 5000 జతగా చెప్తున్నారు 2 పుంజులు. ఈ పుంజు 3000 చెప్తున్నాడు. ఇక మనం వీడియోలోకి ఎంటర్ అయితే మన మెయిన్ వీడియో వచ్చేసి మేకపోతులు, గొర్రెలు, గొర్రె పొడేళ్ళు అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో. వీడియో చివరి దాకా చూడండి. 3 రైతులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ ధరలు చెప్పారు. లాస్ట్లో ఉన్నాయి వీడియో. లాస్ట్లో పూర్తి వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈరోజు చాలా పొడేళ్ళు వచ్చాయి. పెద్ద పొడేళ్ళు, కటింగ్ పర్పస్వి, చుక్కజాలవి చాలా వచ్చాయి. ధరలు తక్కువ, కొనుగోలు తక్కువ, అమ్మేటోళ్ళు ఎక్కువ. ఆ రకంగా ఉన్నాయి. చాలా ఉన్నాయి. పెద్ద సైజ్ పొడేళ్ళు 25,000, 22,000. ఇది చూడండి, ఇతను 20,000కి ఇస్తా అంటున్నాడు. మంచి ధర. జత 20,000 ఫైనల్ రేట్. ఏరుకొని తీసుకోమంటున్నాడు. ఒక 30-40 దాకా అయితే ఉన్నాయి. జత 20,000 ఫైనల్. ఇక్కడ చిన్న సైజ్ పిల్లలు ఉన్నాయి. 11,000 జత. 5,500 పిల్ల పెంచుకోవడానికి అన్నమాట. 5,500 పిల్ల, 11,000 జత. ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నాయి. 12,500గా చెప్తున్నాడు. ఫైనల్ రేటు మనకి 11,000కి అయితే ఇస్తా అంటున్నాడు మనకు తెలిసిన రైతే. ఇవి కొంచెం పెద్దగా 13,000 జత, 14,000 జత చెప్తున్నారు. ధర అయితే బేరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా బేరం అడగాలి. వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం అడిగి తెలుసుకోవాలి. తెలిసిన వాళ్ళని తోలుకుపోయి తీసుకోవాలి. ఇక్కడ పొడేళ్ళు ఉన్నాయి చూడండి. మేకపోతులు, పొడేళ్ళు కలిసి ఉన్నట్టున్నాయి. ఇవి కూడా పొడేళ్ళే, చిన్న సైజ్వి. జత 11,500. ఇక్కడ చుక్కజాలవి పెద్ద సైజు ఉన్నాయి. 25,000 జత అంటున్నారు. 25,000 జత. 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. 25,000గా జత చెప్తున్నారు. మేకపోతులు. మేకలు 10,000, 9,000 అలా అంటున్నారు. గొర్రె పొడేళ్ళు జత 21,000 అంటున్నాడు. ఇవి కూడా మేకపోతులు, చాలా పెద్ద సైజు ఉన్నాయి. 25,000 జత అంటున్నాడు. బేరం అయితే ఉంటుంది. బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు చెప్పేది చెప్తారు, మనం అడిగేది అడగాలన్నమాట. కొనుగోలు తక్కువ ఉన్నాయి, సరుకు ఎక్కువ వచ్చిందన్నమాట. ఇక్కడ బేరం అవుతుంది. చుక్కజాల పిల్లలు జత 25 చెప్తున్నాడు.
జత 25,000. చుక్కజాల పిల్లలు ఉన్నాయి. ఇక్కడ కూడా చుక్కజాల పిల్లలు బాగా వచ్చాయి. పిల్లలు ఈరోజు పోతులు ఏమంటారు పొడేళ్ళు చాలా వచ్చాయి. సరుకు విపరీతంగా ఉంది, కొనుగోలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి కొంచెం పెంచే వాళ్ళందరూ ఏమన్నా డిసీజెస్ వస్తాయని చెప్పి తీసుకొచ్చి అమ్మేస్తుంటారనమాట. ఈ టైంలో పెంచే వాళ్ళు తీసుకొని వెళ్తే కొంచెం ఇబ్బంది పడతారు. ఈ టైం పెంచుకోవడానికి సరైనది కాదు వర్షాకాలంలో. ఇవి చూడండి తెల్ల పిల్లలు ఉన్నాయి. జత నాకు తెలిసి 18,000కి ఇచ్చేస్తాడు ఫైనల్. 22,000 చెప్తున్నాడు, 18,000కి ఇస్తాడు. మంచి బేరమే ఇది. సో కొనుగోలు చేసేవాళ్ళు ఒకటే వారం వచ్చి చూస్తే ఆ వారంలో బహుశా ఎక్కువ చెప్పొచ్చు ధరలు. ఈ వారంలో చూడండి తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ప్రతి వారం వచ్చి చూస్తుంటే మనకు ధరలు అర్థమవుతుంటాయి. మనం దాన్ని బేరీజ్ చేసుకొని కొనుగోలు చేయొచ్చు. ఈ వారంలో కొనుగోలు తక్కువ ఉన్నాయి కాబట్టి ధరలు కూడా తక్కువ ఉంటాయి. డిమాండ్ ఎప్పుడైతే ఉంటుందో సరుకుకు రేటు కూడా ఎక్కువనే చెప్తారు. ఇప్పుడు చూడండి వెలవెలలాడుతుంది. సరుకు అయితే బాగుంది కానీ కొనుగోలు తక్కువ ఉన్నాయి. ఇక్కడ కూడా పొడేళ్ళు చూడండి, పెద్ద సైజ్ పొడేళ్ళు. ఇక్కడ అడగడానికి ధర అడగడానికి అయితే ఎవరు లేరన్నమాట. పొడేళ్ళు అన్నీ పొడేళ్ళే. గొర్రెల వీడియో కూడా ఉంది, లాస్ట్కి నేను చూస్తాను. ఇంటర్వ్యూ తీసుకున్నాను వాళ్ళ దగ్గర. పొడేళ్ళు అయితే బాగా వచ్చాయి. వ్యాపారం 1-2 అలా జరిగింది కానీ వ్యాపారం పెద్దగా లేదన్నమాట ఈ వారంలో. మేకలు చూడండి, మేకలు 18,000, 20,000 జత అంటున్నారు. 20,000 జత, 18,000 జత. ఇక్కడ చూడండి ఇతనితో మాట్లాడడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను, ఆయన మాటల్లో విందాం మనం. ఇక్కడ కూడా చూడండి గొర్రెలు బాగా వచ్చాయి. ఇతను జత 28,000 ఏమో అన్నాడు. నేను ఇతనితో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను, నాకు గుర్తుకు లేదు ఎంత అన్నాడో. ఆయన మాటల్లోనే మనం విందాం. మనము 3 సంవత్సరాలకి వెళ్ళి నేను వీడియో తీస్తున్నాను కానీ నా వీడియో వైరల్ అవ్వట్లేదు, నాకు వాచ్ టైం కంప్లీట్ అవ్వట్లేదు మరియు మానిటైజ్ అవ్వట్లేదు. దయచేసి వీడియో పూర్తిగా చూసి నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయండి. హైప్ చేస్తే నా వీడియో ముందుకెళ్తుంది. ఎన్ని ఉన్నాయన్న? ఇది 30 ఉన్నాయా? ఏ ఊరు మీది? అంటే మీరు పెంచిరా ఎట్లా? వ్యాపారమేనా? ఎట్లా చెప్తున్నావు జత? 24,000. ఎంత వస్తుంది కూర? 15-16 కిలోలు వస్తుందా? లాస్ట్ రేట్ చెప్పగలుగుతావా? 21,000. 20 లోపల 20 లోపల 18 ఇయ రాదు. ఫైనల్ చెప్పు, ఇంకా ఒక మాట చెప్పు, ఇంకో మాట చెప్పు. 20 లోపల ఉండదు, 20 లోపల మొత్తానికి అడిగిన పెదవంచి. ఒకటి తీసుకుంటే ఎంతకి ఇస్తావు? ఆయన చెప్పుతారా? 12,000. ఏ ఊరు అంటే మీది? చారాగొండ. ఎక్కడది? కల్లకుర్తి రోడ్డు. ఫోన్ నెంబర్ చెప్పు. 966 మళ్ళా 66 83 625. సరే సరే. ఏ ఊరు పెదవంచి? అచ్చంపేటేనా? ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 40 ఉన్నాయా? ఏం ధర చెప్తారు? 30,000 చెప్పినావు. అన్ని చూడి గొర్రెలేనా లేకపోతే ఎట్లా? చూడి ఉన్నాయి. చూడి ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. లాస్ట్ ఎంతకు వస్తుంది? ఓ పెదవంశి ఇక్కడ చూడు,
లాస్ట్ ఎంతకు వస్తుంది? 29. అంత బలవంతంగా చెప్తున్నాయి, అంటావా లేదా? మరి కరెక్ట్ చెప్పు. 25కి వస్తుందా? 28 అయితే వస్తాయా? 28 అయితే వస్తాయి. అచ్చా అచ్చా అచ్చా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. నీ నెంబర్ ఇంతకుముందు చెప్పినావు. 83 7 2 4 2 8 6 7 6. సరే సరే. ఇప్పుడు తీసేది ఇంకా ఇప్పుడు తీసుకుంటా. నీ వ్యాపారం పెరగాలి కదా. ఇప్పుడు ఏం వేసావా? రొయ్యలు పెంచే పోయింది కాలం. కాలం అయిపోయిందిగా. దాంట్లో పెడతారా? దీనికి వస్తావా? మాట్లాడదాం. ఏం మాట్లాడచ్చు? నిలబడు కరా, లోపల రా. ఇక్కడ రా. ఆ పెద్ద మనిషి ఏ ఊరు మీది? అచ్చంపేటనేనా? ఎన్ని ఉన్నాయి గొర్రెలు? 55. చూడి ఉన్నాయేమన్నా? 30 ఉన్నాయా? మొత్తం ఎప్పుడు ఇంతాయి? దీపావళి వరకు ఇంతాయి. ఏం ధర చెప్తున్నావు? 26,000. ఏం గొర్రెలు ఏవి? దాని పేరు? నాటు గొర్రెలు, ఎర్ర గొర్రెలు, నాటు గొర్రెలు. లాస్ట్ ఎంతకి ఇస్తావే? 24. 26 చెప్పి 24.5 ఇస్తావు. మొత్తం కొంటే ఎంతకి ఇస్తావు? 24కి ఇస్తావు. 20కి ఇస్తావా? ఇవ్వవా? చూడు, ఇచ్చేటట్టు ఉంటే చూడు. నీ ఫోన్ నంబర్ పెడతా. మా వ్యూవర్స్ నీకు ఫోన్ చేస్తారు. బయటికి వెళ్ళి వస్తారు వాళ్ళు. నీ ఫోన్ నంబర్ చెప్పు. నువ్వు చెప్పు. నా కార్డు ఉందిగా, నువ్వు చెప్పురా. నోటికి వెళ్ళేదా? అరే సరే పట్టు, నేను చెప్తా పట్టు.